ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. హలో అండి, మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. తమ్నైల్ చూడగానే చాలామంది కూడా కంగారు పడి ఉంటారు. ఏంటండి మిస్టర్ బిగ్ బాబు గారు ఏం మరొక న్యూస్ ఏం తీసుకొచ్చారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారని చాలామందికి ఆసక్తి ఉంది. ఆ తమ్నైల్ చూసి మిస్టర్ బిగ్ బాబు గారు మళ్ళీ ఏదో ఒకటి చెప్తారు అన్న దానిపైన చాలామంది ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. చివరిగా ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఈ వీడియోలో, అది వింటే మీరు ఆశ్చర్యపోతారండి. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. అయితే అసలు ఏంటి, హిందూ మతం నిజంగానే ప్రమాదంలో ఉందా? తమిళనాడులో హిందూ మతాన్ని వద్దనుకుంటున్నారు. తమిళనాడులో అసెంబ్లీలో అసలు ఏం జరిగింది? అయితే మన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారు అసెంబ్లీలో స్పీచ్ ఇస్తున్నప్పుడు ఉదయనిధి స్టాలిన్, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, ఉదయనిధి స్టాలిన్. ఈ వ్యక్తి ఎవరంటే తమిళనాడులో సుమారు ఒక 18 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కరుణానిధి మనవడండి ఈ ఉదయనిధి స్టాలిన్. చూస్తున్నారు కదా, ఉదయనిధి స్టాలిన్. ఈ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడంటే తమిళనాడు అసెంబ్లీలో సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. ఎందుకు నిర్మూలించాలి అంటే మనుషుల్ని క్యాస్ట్ ఫీలింగ్తో దూరం పెట్టిందంట. అర్థమైందా మీకు? ఈ సనాతన ధర్మం అనేది కులపిచ్చుతో మనుషులను దూరం పెట్టింది. అలాంటి సనాతన ధర్మం మాకొద్దు, దాన్ని నిర్మూలించడమే అని హాట్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యక్తి వాళ్ళ తాతయ్య కరుణానిధి ఒకప్పుడు ఏమన్నాడంటే రాముడు అనే ఒక వ్యక్తి లేదు, రాముడు లేడు, రాముడు ఏమైనా ఇంజనీరింగ్ చదివాడా బ్రిడ్జ్ కట్టడానికి అంటూ భయంకరంగా కామెంట్ చేశాడు ఈ ఉదయనిధి స్టాలిన్. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ముఖ్యమంత్రులుగానే ఉన్నారండి. ఎస్, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు ఫ్యామిలీ కనుక చూసినట్టయితే తమిళనాడుని ఒక 70-80 సంవత్సరాలు పరిపాలించారండి ఈ ఫ్యామిలీ. నిజమండి, అంత గొప్ప నేమ్ ఉందన్నమాట వీళ్ళ ఫ్యామిలీకి. మీరు తమిళనాడు వెళ్తే తమిళనాడులో ప్రజలు ఎలా ఫీల్ అవుతారంటే మాదొక దేశం, మాదొక కల్చరు, మాకు క్యాస్ట్ లేదు, మాకు మతం లేదు. వాళ్ళు తమిళనాడు పీపుల్ అలా ఫీల్ అవుతారండి. తమిళనాడులో ముస్లిమ్స్ కూడా తమిళే మాట్లాడతారు. తెలుసా మీకు? ఈ ఉదయనిధి స్టాలిన్ అనే ఒక వ్యక్తి దళితులపైన, అంటరాని వారిపైన దాడులు జరుగుతున్నాయని ఒక సినిమా, 2-3 సినిమాలు కూడా తీశారండి. ఈ ఉదయనిధి స్టాలిన్ తమిళ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అంటరాని వాళ్ళ పైన జరుగుతున్నటువంటి అకృత్యాలు చాలా దారుణం, దానికి హిందూ మతంలో ఉన్నటువంటి ఈ క్యాస్ట్ పిచ్చే కారణం అంటూ ఈ తమిళనాడు పీపుల్ చాలా వాటికి హిందూయిజానికి వ్యతిరేకంగా ఉంటారండి. తమిళనాడు పీపుల్ అంతా కూడాను వాళ్ళ భావజాలాలు ఎలా ఉంటాయంటే సెక్యులర్ అనమాట. అంటే మాకు క్యాస్ట్ లేదు, మాకున్నదల్లా ఒకే ఒక పిచ్చి, తమిళనాడు అంటే మాదొక దేశము. ఏమండి, తమిళనాడు అంటే మాదొక దేశము అని వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు. ఇదే కల్చర్ మీకు బెంగళూరు వెళ్ళినా కానీ అలాగే ఉంటుంది. బెంగళూరు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. అయితే ఈ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు హిందూయిజానికి వ్యతిరేకం అన్నమాట, హిందూయిజానికి చాలా వ్యతిరేకం. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కింద.